అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ 10th క్లాస్ మరియు ఇంటర్ 2024కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే వేశారన్నమాట. దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు పెడదాం అనుకుంటున్నారు, అసలు గవర్నమెంట్ ఆలోచనలు ఏంటి, మనకి ఎప్పుడు ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నారు, మీకు టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. ఫర్దర్ ఏ అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. 10th మరియు ఇంటర్ పరీక్షలు ఈసారి 15 డేస్ ముందుగానే మనకైతే పెడదామని గవర్నమెంట్ ఆలోచనలు అయితే ఉందన్నమాట. మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో ఇంటర్ ఎగ్జామ్స్ అవి కంప్లీట్ అయిన తర్వాత 10th ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఓకే అని రాగానే మనకి షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. సో డీటెయిల్లోకి అయితే వెళ్దాం. 10th మరియు ఇంటర్ మనకి పబ్లిక్ పరీక్షలు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 15 రోజుల ముందుగానే నిర్వహించాలని అధికారులు అయితే భావిస్తారన్నమాట. పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పరీక్షలు త్వరగా కంప్లీట్ చేయడానికి సిద్ధమైతే అవుతున్నారు. ఇందుకు అనుగుణంగా షెడ్యూల్ పైన మనకి కసరత్తు కూడా ఇప్పటికే స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలు స్టార్ట్ చేయడానికి 3 తేదీలు అయితే ప్రతిపాదించారన్నమాట గవర్నమెంట్కి. February 28, March 1, March 4. ఈ 3 డేస్లో మనకి ఏదైనా ఒక రోజు అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. దీనికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతిపాదన అయితే పంపడం జరిగింది. సో ఇవి అధికారులు అయితే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు సమాచారం అయితే అందిందన్నమాట. ఆ తర్వాత మార్చి 15వ తేదీ నుంచి అటు ఇటుగా 10th మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభించేలాగా షెడ్యూల్ అయితే తయారు చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మనకి మార్చ్ 25th లోపు ఇంటర్ మరియు 10th పరీక్షలు కూడా కంప్లీట్ అయితే అవుతాయి. పార్లమెంట్ పోలింగ్ మనకి మార్చ్ చివరిలో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఉన్నాయని భావిస్తారన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ షెడ్యూల్ అయితే తయారు చేశారు. మనకి ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా February 1st వీక్లో నిర్వహించే అవకాశం అయితే ఉందన్నమాట. అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మనకి షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి లాస్ట్ ఇయర్ ఏంటంటే మార్చ్ 15 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ అలాగే ఏప్రిల్ 4th కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఏప్రిల్ 6 నుంచి లాస్ట్ ఇయర్ 10th ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కొంచెం 15 డేస్ ముందుగానే మనకి ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ వాళ్ళకి February 28, March 1, March 4. ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు సెలెక్ట్ చేసి మనకి ప్రతిపాదన ఓకే చేసిన తర్వాత డేట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. టైం టేబుల్ కూడా రావడం జరుగుతుంది. ఈ 3 తేదీల్లోనే మనకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయితే చేస్తారన్నమాట, ఏదో రోజు ఫిక్స్ చేసి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్ అయితే ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వచ్చినా టైం టేబుల్ అయినా వచ్చినా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి.